ఫ్రాన్స్ లో డ్రగ్స్ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. గ్యాంగ్ లీడర్ ను తరలిస్తున్న కాన్వాయ్ పై సినిమా పక్కీలో దాడి చేసింది. గార్డులను చంపి లీడర్ ను విడిపించుకుపోయింది. దీంతో ఫ్రాన్స్ లో హై అలర్ట్ ప్రకటించారు. నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు మొదలుపెట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద కొకైన్ మార్కెట్ గా పేరున్న ఫ్రాన్స్ లో మహ్మద్ అమ్రా ఓ మాదక ద్రవ్యాల గ్యాంగ్ కు అధిపతి. ది ఫ్లై పేరుతో అమ్రాను పిలుస్తారు. అతడిని అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఓ దోపిడీ కేసులో మే 10న 18 నెలలు శిక్ష పడింది. మంగళవారం మరో కేసులో విచారణ నిమిత్తం తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో ఈ దాడి చేశారు. ఇంక్రావిల్లే అనే ప్రాంతంలోని టోల్ బూత్ దాటుతుండగా ఓ నల్ల ఎస్యూవీ కారు ఎదురుగా వచ్చి కాన్వాయ్ను ఢీకొంది. వెంటనే కొందరు గన్మెన్స్ ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణారహితంగా ఆ కాన్వాయ్ చుట్టూ తిరుగుతూ కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో 3 గార్డ్స్ చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సాయుధులు ది ఫ్లైను తీసుకొని 2 కార్లలో పరారయ్యారు. కొంత దూరంలో ఈ వాహనాలకు నిప్పు పెట్టి వేరే వాటిలో వెళ్లిపోయారు. ఈ ఘటన ఫ్రాన్స్ ను కుదిపేసింది. దాడి చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించి తీరుతామని ప్రెసిడెంట్ మాక్రాన్ పేర్కొన్నారు. ఫ్రాన్స్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై మంగళవారం ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. డ్రగ్స్ కు సంబంధించిన హింస భవిష్యత్తులో గణనీయంగా పెరిగిపోతుందని దానిలో ఆందోళన వ్యక్తం చేసింది. అదే రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. నిజానికి వాస్తవానికి 2 రోజుల క్రితం కూడా జైల్లో ఊచలు కోసి పరారయ్యేందుకు ది ఫ్లై ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో టోల్ బూత్ వద్ద దాడిని ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఇతడికి ఫ్రాన్స్ లోనే అత్యంత శక్తివంతమైన బ్లాక్స్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయి.